మేడారం మహాజాతరలో తొలిఘట్టం పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మ తల్లి గద్దెపైకు చేరుకుంది. సారలమ్మ రాక ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. 3 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలకు పైగా సమయం పట్టింది. 8 గంటలకు కన్నెపల్లి నుండి బయలుదేరిన అమ్మవారు 11 గంటల 15 నిమిషాలకు మేడారం ప్రధాన దేవాలయ గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మ తల్లికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. ఆసియా ఖండంలోని ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద పండుగ మేడారం జాతర. మేడారం మహాజాతర 2 ఏళ్లకొకసారి జరిగే వనదేవతల మహోత్సవం. జాతర సమయంలో తెలంగాణ రాష్ట్రం నుండే కాక దేశం నలుమూలల నుండి 1,30,00,000 మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మ చల్లని చూపు కోసం పరితపిస్తారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా మేడారం జాతర నిర్వహిస్తున్నారు. మహాజాతర సందర్భంగా మొదటి రోజైన బుధవారం రోజు సారలమ్మను, 2వ రోజైన గురువారం రోజు సమ్మక్కను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. 3వ రోజు అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చి 4వ రోజు తిరిగి వనంలోకి వెళతారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొలుస్తూ జరుపుకునే పండుగే మేడారం మహాజాతర. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. భక్తి పారవస్యంతో పూనకాలతో ఊగిపోతూ 1,000,000 మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మ తలులకు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు గిరిజన జాతరగా ఉన్న మేడారం జాతర నేడు సకల జనుల జాతరగా మారిపోయింది. కులాలు, మతాలు, చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా అన్ని వర్గాల వారు తల్లులను దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే జాతరను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. మేడారం మహాజాతరకు 1 రోజుల ముందు నుండి అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మహాజాతరలో మొదటి రోజున సారలమ్మ తల్లిని గిరిజన సంప్రదాయం పద్ధతిలో పూజలు నిర్వహించి మేడారంలోని గద్దె మీద ప్రతిష్ఠించారు. మహాజాతర జరిగే 4 రోజులు ఎంతో ప్రత్యేకమైనవి. ఒక్కో రోజు ఒక్కో విధానంలో వనదేవతలు, వారితో పాటు సమ్మక్క సారలమ్మల కుటుంబ సభ్యులు గద్దెల వద్దకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా గద్దెలపైకి చేరుకున్నాక మేడారం ప్రాంగణం శక్తిపీఠంలా మారి భక్తుల కొంగు బంగారంలా మారిపోతుంది. మొదటి రోజు తంతులో భాగంగా సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుండి మేడారం గద్దెకు తరలించారు. కన్నెపల్లి గ్రామం మేడారం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాయంత్రం 8 గంటలకు కాకవంశీయులు, భారీ పోలీస్ భద్రతా మధ్య బయలుదేరిన సారలమ్మ మేడారం గద్దెలపైకి 11 గంటల 15 నిమిషాలకు చేరుకుంది. సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు కూడా మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 4 రోజుల పండుగలో తొలి రోజు బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోని గద్దెలపైకి చేరారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కాకవంశానికి చెందిన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సుమారు 8 గంటలకు గుడి నుంచి వెదురు బుట్టలో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్న వాగులో నుంచి కాలినడకన సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి వడ్డేలు, 3 రూపాలను రాత్రి 11 గంటల 15 నిమిషాలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీ పడ్డారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటుకుంటూ వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం మారుమ్రోగింది. కన్నేపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ నేరుగా గద్దెలపైకి వెళ్లకుండా మేడారంలోని సమ్మక్క పూజా మందిరానికి చేరుకుంది.
అప్పటికే గోవిందరాజు, పగిడిద్దరాజు అక్కడికి చేరుకున్నారు. పూజారులందరూ సంయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కట్టువేసిన అనంతరం అందరూ కలిసి సారలమ్మని గద్దెపైకి చేరుకొని తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు. మహాజాతరలో రెండవ రోజు ప్రధాన ఘట్టం జరుగుతుంది. జాతరలో ప్రధాన దేవతైన సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. మేడారం గద్దెల ప్రాంగణానికి సంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకువస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులుగా మేడారం జాతరకు నెల రోజుల ముందు నుండే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటగా పూజారులు గుడి మెలిగడం, వనం నిర్వహించి తేవడం, సిద్ధపోయిన వారి ఇంటి నుండి హడరాలు తీసుకుని గుడికి వెళ్లి పూజలు చేసి గిరిజన సంప్రదాయం ప్రకారం తల్లులను గద్దెలపైకి తీసుకువెళ్తారు. కన్నేపల్లి నుండి సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా చిలుకల గుట్ట నుండి ప్రధాన దేవత సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి సమ్మక్క తల్లికి రహస్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుండి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గుట్ట కిందికి తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో స్థానిక ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క రాకను ఆహ్వానిస్తారు. మేడారం జాతరకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి ఆ తర్వాత అమ్మవార్ల సన్నిధికి చేరుకొని తమ మొక్కులు అప్పగిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుని జంపన్నవాగు వద్దకు చేరుకుంటుండటంతో జంపన్నవాగు పరిసర ప్రాంతాలు పూర్తిగా జనసంద్రంలా మారిపోయాయి. భక్తి శ్రద్ధలతో జంపన్నవాగులో స్నానాలు చేసిన అనంతరం అమ్మవార్లకు మొక్కులు అప్పజెప్పి మళ్లీ తిరిగి జంపన్నవాగులో జలకాలాడుతూ యువత ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జంపన్నవాగులో ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు భక్తులు. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రానున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటితో సమ్మక్క సారలమ్మలు ఇద్దరూ గద్దెలపైకి చేరి అశేష భక్తజనానికి దర్శనమివ్వనున్నారు. ఇద్దరు తల్లులు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంగణం శక్తిపీఠంలా మారుతుంది. ఇద్దరు తల్లులను చూసి తరించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా భక్తజన కోటి నీరాజనాలు అందుకుంటున్న మేడారం పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది.